మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో పరిమళించు క్రీస్తు ప్రేమ గ్రూపు ప్రేయర్ ఛానల్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ప్రేజ్ తలాడండి. ఐఎమ్ హేమలత ఫ్రమ్ అనంతపూర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి చాలా కాలం తర్వాత ఈ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మా పరిమళించు క్రీస్తు ప్రేమ గ్రూప్లో మీ అందరి కొరకు మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వీడియోలో పరిమళించు క్రీస్తు ప్రేమ గ్రూప్ అడ్మినర్స్లో ఒకరైన బ్రదర్ నరేంద్ర కుమార్ గారు చక్కని దైవ సందేశాన్ని మనతో పంచుకుంటారు. దేవుని వాక్యము జీవం కలిగినది, సజీవమైనది, మనల్ని బ్రతికించేది, నడిపించేది, నిలబెట్టేది. ఆ దైవ వర్తమానాన్ని మనం విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ దైవ వర్తమానాన్ని పరిమళించు క్రీస్తు ప్రేమ గ్రూప్ అడ్మినర్స్లో ఒకరైన బ్రదర్ నరేంద్ర కుమార్ గారు మనతో పంచుకుంటారు. వారు కాకినాడ ప్రాంతానికి చెందినవారు. ఈ దైవ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఈ పరిమళించు క్రీస్తు ప్రేమ గ్రూప్ ప్రేయర్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయతో సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయాలని మా మనవి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. అందరికీ వందనములు. సహోదరి సహోదరులకు మన ప్రభువు క్రీస్తు యేసు నామములో వందనములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? చాలా సంతోషము. ప్రియులారా, మరి ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఎస్తేరు గ్రంథము నుండి 4వ అధ్యాయము 14వ వచనము మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దేవుడు ఆయన ప్రజలను ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు అని మనము ఈ వచనం ద్వారాగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన సేవకులను ఏర్పరచుకుని ఆయన ప్రజలకు రక్షణ దయచేస్తాడని మనము ఈ ఒక వచనాల ద్వారాగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, బంధకాలు ఉన్న వాళ్ళని, అలాగనే నశించిపోతున్న వారిని దేవుడు రక్షిస్తాడని మనము ఈ వచనం ద్వారాగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఆమేన్, హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకున్న వచనమును ఎస్తేరు రాణి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఆలోచన చేసిన వచనమును బట్టి మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై యూదుడు అయితే ఇక్కడ మనకి ఒక సమస్యలతో ఉన్నారు. వాళ్ళకి సహాయం కొరకు, విడుదల కొరకు ఉన్నారు. అయితే వారు బంధింపబడి ఉన్నారు. ఇప్పుడు ఆమానని అతను
యూదుల్ని హతం చేయాలి, నాశనం చేయాలి అని పన్నాగం పన్నాడు. ఇప్పుడు ఎస్తేరు రాణిగా ఉంది. మొద్దుకే మరి ఎస్తేరు యూదులుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ సూసన కోటలో ఎస్తేరు ఉండడము, మొద్దుకే నమస్కారం అంటే ఆమానికి నమస్కారం చేయలేదని ఒక పన్నాగంతో పన్ని యూదులందరినీ హతం చేయాలని ఒక చట్టము తీసుకుని వచ్చాడు రాజు దగ్గర నుండి. ఇప్పుడు ఎస్తేరు కొన్ని దినాల వరకు రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఎస్తేరు రాణిగా ఉంది. ఈ మొద్దుకై యూదుల కొరకు రక్షించాలని ఆశతో ఉన్నాడు. ఎస్తేరుని అడుగుతున్నాడు, ఎస్తేరు మరి నీవు ఈ సమయం కొరకే ఈ యొక్క కోటలో రాణిగా చేర్చబడినాము. ఇదిగో ఇప్పుడు గనక నువ్వు మౌనంగా ఉంటే మరి నీవును నీ తండ్రి ఇంటి వారును నీ జనులు నశించుతురేమో చూసుకో మరి అని నశించిపోతారేమో చూడు అని చెప్పినప్పుడు ఎస్తేరు తన పనికత్తులను సండులను తీసుకుని ఉపవాసానికి సిద్ధపడింది. మొద్దుకే కూడా ఉపవాసం ఉండడానికి సిద్ధపడ్డారు. తన ప్రజలను విడిపించాలని, తన ఈ తండ్రి ఇంటి వారిని తన ఇంటి వారిని కాపాడుకోవాలని, యూదులందరికీ కాపాడాలని, తన ప్రాణాన్ని పెట్టాలి, తన ప్రాణానికి సైతము మరి ఆమె ఎదుర్కొనడానికి సిద్ధపడింది. మొద్దుకే కూడా యూదులందరూ రక్షింపబడాలని ఉపవాసంతో అందరూ ఉపవాసంతో ప్రార్థన చేయడానికి సిద్ధపడలేదు. రాజు ఆజ్ఞ ప్రకారము ఆ కోటలోకి వెళ్ళకూడదు కొన్ని దినాల వరకు, లేకపోతే ఒక నెల వరకు కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. కానీ ఈ ఆమాన్ అన్న అతడు ఏం చేశాడంటే ఒక చట్టం తీసుకొచ్చేసాడు యూదులందరిని హతం చేయాలని. కొంత డబ్బు ఆ ఘనాగారంలో నుంచి తెచ్చేసాడు రాజు దగ్గర నుంచి. ఆ డబ్బు పనిచేసి జనాలందరినీ యూదులందరినీ హతం చేయాలని పన్నాగం పన్నేసాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఎస్తేరు తన పనికత్తుడు సండులతోనూ తనకిచ్చిన మరి జనులతో ఆమె ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళడానికి, అలాగే మొద్దుకేయి కూడా యూదులందరినీ రక్షించుకున్నాడు ఉపవాసంతో ఉండి వారెంతో చింతించి దుఃఖంతో గోనిపట్ట కట్టుని పూసుకుని ఉపవాసంతో ప్రార్థన చేయగా ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుని దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం ఎస్తేరు రాజు దగ్గర నిలబడడానికి సిద్ధపడింది. ఈరోజు నీవు నేను మనము ఆలోచన చేసి మన బ్రతుకులు ఏ పాటివి, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మన బ్రతుకులు, మన స్థితిగతులను ఒక ఆత్మను రక్షించడం మనము ఇష్టపడలేకపోతున్నాం. అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. అనేక మంది బంధకాల్లో ఉండి వ్యాధులతోనూ బాధలతోనూ ఉంటూ ఉన్న ప్రజల కొరకు మనము ఏం చేస్తున్నాం? ఆయన ప్రజల కొరకు మనము ఏం చేస్తున్నాం? మనం తింటున్నాం కదా, తాగుతున్నాం కదా, మనకు గడిచిపోతుంది కదా, మన ఈ పూట గడిచిపోయిందని మనం ఆలోచన కలిగి ఉంటున్నాం. కానీ ఎస్తేరు అంత రాణి అయినప్పటికీ తగ్గింపు జీవితం జీవించుకుని, అయ్యో తన కుటుంబం రక్షించుకోవాలి, తన ప్రజలను రక్షించుకోవాలని, ఇందుకొరకే కదా నేను ఈ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు అని ఎస్తేరు తను తగ్గించుకుని మొద్దుకే చెప్పిన మాట ప్రకారం ఉపవాసంతో ఉండి
తన మరి మొద్దుకే కూడా తన ప్రజలతో ఇక్కడ ఉన్న వారితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రియా దేవుని బిడ్డ, ప్రియ తల్లి, చెల్లి, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రజల పట్ల, జనుల పట్ల మనం ఎలా నడుచుకుంటున్నాం? ధనాపేక్ష గలవారమై, శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడంబముతో గిని లోకములో తడువులాడుకుంటూ దేవుని చిత్తము చేయక, దేవుని మాట వినక, మరి ఆయన ప్రవర్తనకు, ఆయన చిత్తం మన తల వంచుక, మన సబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని చిత్తము చేయక, మరి మన ఇష్టానుసారంగా జీవించినలా ఒకానొక సమయంలో మన కుటుంబమును కోల్పోతామేమో, మన జనులకు నష్టం తెచ్చేలాగా ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే మారు మనసు కలిగి, అయ్యా నేను నీ కొరకు నిలబడతాను, ఒక ఆత్మను రక్షిస్తాను, నీ ప్రజల పట్ల నేను నీ చిత్తము గైకుంటాను అని మనము ఇప్పుడు పశ్చాత్తాపపడిన యెడల ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. దేవుని కొరకు మనం పోరాడదాం, దేవుని ప్రజలను, ఆయన ప్రజలకు న్యాయము సమకూర్దాం. ఎస్తేరు తను తగ్గించుకుంది. ఒక రాజులు అయితే నాయకులు కొంత డబ్బు పోగు చేసుకుని 2 నెలలు లేకపోతే 1 నెల లేకపోతే కొన్ని దినాలు ఊరు తిరిగి డోర్ టు డోరు, గుమ్మానికి గుమ్మం, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, ఇదిగో మీకు ఇంత ఇస్తాం, మీకు పొట్టు చీర కొంటాం, లేకపోతే మీకు లేకపోతే అవి ఇస్తామని 1 నెల రోజులు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కోట్లు, కొన్ని లక్షలు పంచి ఇచ్చిన వారికి మనం ఓటేసి, కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొంత డబ్బు ఖర్చు పెట్టిన నాయకులకి మనం ఓట్లేసి 5 సంవత్సరములు పరిపాలన చేసిన నాయకుల్ని మనము రాజుగా నియమించుకుని వారికి సాగిలు పడుతున్నాం. మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు విలువైన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన ఎంతో యాగాన్ని చేసిన ఆ యేసు క్రీస్తుకి మనము ప్రేమ చూపిస్తున్నామా? ఆయన ప్రజల పట్ల, జనుల పట్ల మనము ఎలాగా ఉంటున్నాము? ఈ ధనాపేక్షతోటి, నేత్రాశలతో, శరీరాశలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాం, గడిచిపోతుంది, నాకేటి నీకేటి అంటూ ఈ లోకంలో కలిసిపోతే ఆయన ఒకానొక సమయంలో అడుగుతాడు, ఎంతో ప్రేమించాను, ఆమె నా పట్ల ప్రేమ చూపలేదు, అతడు నా మీద ప్రేమ చూపలేదు, నేను ఎంతగా ప్రేమించానని ఒకానొక సమయంలో దేవుడు ఆయన ప్రజలను జ్ఞాపం చేసుకుని, ఆయన జనులను జ్ఞాపం చేసుకుని నిన్ను అడిగితే నీవు ఆయనకు సమాధానం చెప్పగలవా? ఎంతోమంది ఉద్యోగములు లేక, పనులు లేక, వ్యాపారం లేక, కష్టముతో, నష్టముతో ఉంటున్న ఆయన ప్రజలను వీరు ఆ పార్టీ వాళ్ళు, వీరు ఈ పార్టీ వాళ్ళు, వీళ్ళ క్రైస్తవులు, వారు యూదులు, వీళ్ళు హిందువులు అని వేరు చేస్తూ వ్యత్యాసంతో ఉన్న కాలము చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ రాజ్యాలపై రాజ్యాలు, భూకంపములు, ఘోరమైన ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే తన జనులను రక్షించుకున్నటకు ఆమాన్గడ్ చేసిన పన్నాగము నుండి ఆయన ప్రజలను విడిపించుటకు, రక్షించుటకు మొద్దుకే ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మన కుటుంబం కొరకు,
మన బిడ్డల కొరకు, మన మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు, లేకపోతే మన సంఘము కొరకు, అయితే మన పేట కొరకు, ఒక గ్రామము కొరకు, ఒక పట్టణము కొరకు, ఒక రాష్ట్రము కొరకు, ఒక దేశము కొరకు మనం ఉపవాసం ఉంటున్నామా? మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎస్తేరు తన్ను తాను తగ్గించుకుని రాణి అనే గర్వం లేక మొద్దుకే చెప్పిన మాట ప్రకారం ఉపవాసం ఉంది ప్రార్థన చేశారు. గోను పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని ఆలోచన చెప్పి రాజు చట్టాన్ని మార్చి ఆయన ప్రజలను విడిపించుటకు, ఆయన ప్రజలను రక్షించుటకు ఎస్తేరు ఎంతగా తగ్గించుకుందో ఈ దినాన్న ప్రియా దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, దేవుని కొరకు నిలబడదాం. ఆయన చిత్తానికి తల వంచుదాం. మన యొక్క ప్రార్థన వలన, మన యొక్క ఉపవాస ప్రార్థన వలన అనేక మంది రక్షింపబడతారు. అనేక మందికి విడుదల వస్తుంది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, ప్రియా దేవుని బిడ్డ, ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా, మనం ఆలోచన చేసినట్లయితే 14వ వచనం చదువుతుండండి. 4వ అధ్యాయం 14వ వచనం ఎస్తేరు గ్రంథం. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనిను. చూసారా, ఎస్తేరు దగ్గరికి మొద్దుకే ప్రజలను పంపించి, ఇదిగో ఈ సమయం కొరకు నువ్వు వచ్చితేమో జ్ఞాపకం చేసుకో ఎస్తేరు అని ఆ మొద్దుకే చెప్పినప్పుడు ఎస్తేరు మరి తన పనికత్తులతో, సందులతో ఉపవాస దినం పెట్టి ఉపవాసం ఉండి, అక్కడ మొద్దుకే ఉపవాసం ఉండి ఆయన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు, జనుల కొరకు, ఆ యూదులందరినీ రక్షించుటకు, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నటకు, తన కుటుంబం అంతటిని రక్షించుకున్నటకు ఎస్తేరు ఉపవాసం ఉండడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియా దేవుని బిడ్డ, ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా, నిన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచాడో, నువ్వు దీనుడిగా ఉన్నావా? ప్రార్థన చేయి. నువ్వు అధికారంతో ఉన్నావా? ప్రార్థన చేయి. నీవు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావా? ప్రార్థన చేయి. ఆయన ప్రజలకు, ఆయన జనులకు విడుదల కలగాలి, రక్షణ కలగాలి, సువార్త ప్రకటింపబడాలి. ఇదిగో ఈ లోక కొన్ని కోట్లను, కొన్ని లక్షలు పంచి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పరిపాలనకు ధనము ఇచ్చి వారు చేస్తున్న పరిపాలనకే అంత అధికారం చూపుతుంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సమస్తాన్ని సృష్టించి ఆ సృష్టికర్తను మరిచి ఈ లోకానికి సాగిలపడుతున్న జనులు నశించిపోతున్నారు ఎంతోమంది. ప్రియా దేవుని బిడ్డ, మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడని సర్వలోకానికి ప్రకటింపబడాలి. ఇందు నిమిత్తమే మనము ఈ లోకంలో జీవిస్తున్నామేమో, ఆయన ప్రేమను
తెలియపరచుటకే మనల్ని ఆయన ఉంచి ఉన్నాడేమో. ఈ యొక్క పనికిరాల ద్వారాగా, మైక్ శబ్దం ద్వారాగా వినుట వలన విశ్వాసం కలుగును. అవి క్రీస్తు యేసు మాటల వలన కలుగుచున్నదా. ఇదే అనుకూల దినము, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి అందరికీ మారు మనసును దయచేసి దేవుడు రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనములండి. దేవుడు మన అందరిని దీవించి కనికరించి కాపాడును గాక.